సో హాయ్ టు ఆల్. ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్లో ఉన్న మదనపల్లి పట్టణానికి దగ్గరలో ఉన్న ఆర్సీ హిల్స్ గురించి తెలుసుకుందాం. దీన్ని ఆంధ్ర ఊటీ అని కూడా పిలుస్తారు. దీనికి ఆర్సీ హిల్స్ అనే పేరు ఎందుకు వచ్చింది అనేది అయితే మనము క్లియర్గా దాని హిస్టరీ గురించి తెలుసుకుందాం. ఇది మదనపల్లికి 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సో ఆర్సీ హిల్స్ కింద నుంచి కొండ మీదకి మీకు పైకి వెళ్ళడానికి దాదాపు 9.9 కిలోమీటర్స్ దూరం అవుతుంది. మీరు ఇక్కడ స్టార్టింగ్లో ఎంట్రీ టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఆర్సీ హిల్స్ దగ్గరలో మీకు ఇండియన్ పెట్రోల్ బంక్ అయితే అవైలబుల్గా ఉంది. సో మీకు పెట్రోల్ డీజిల్ కావాలంటే అక్కడ కొట్టించుకొని వెళ్ళొచ్చు. సో దానికి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. సో అంతేకాకుండా ఇక్కడ దగ్గరలో మీకు NH4 హైవే ఉండడం వల్ల బస్సులకి అయితే ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. సో ఎవరైనా రావాలనుకుంటే మదనపల్లి నుంచి ఇక్కడ ఆర్టీసీ బస్సులు అయితే అవైలబుల్గా ఉన్నాయి. అంటే ఒక్కటే బస్సు అయితే ఉంది. మార్నింగ్ 7:30కి అయితే పైకి వెళ్తుంది. అంటే ఈవినింగ్ మళ్ళీ 7:30కి అయితే సేమ్ టైంకి వస్తుంది కిందకి. సో లేదు మాకు బస్సు వద్దంటే మీరు ఎవరైనా ప్రైవేట్ ట్యాక్సీని హైర్ చేసుకొని వెళ్ళొచ్చు. సో మనకి ఈ ఆర్సీ హిల్స్ అయితే సముద్ర మట్టం నుండి 1314 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇక మనం దీనికి హిస్టరీ గురించి తెలుసుకున్నట్టయితే మనకి ఆర్సీ హిల్స్ని మొదటిగా అంటే ముందు ఏనుగు మల్లమ్మ కొండ అని పిలిచేవారు అన్నమాట. ఈ ఏనుగు మల్లమ్మ కొండ అనే పేరు ఎలా వచ్చిందంటే మల్లమ్మ అనే భక్తురాలు ఈ కొండపై తపస్సు చేశారంట. ఇక్కడ అడవిలో సంచరించి ఓ ఏనుగు ఈమెకు పండ్లు తెచ్చిచ్చి సంరక్షించిందంట. అందుకని ఈ ప్రాంతాన్ని ఏనుగు మల్లమ్మ కొండ అని పేరు వచ్చింది. ఇక దీనికి ఆర్సీ హిల్స్ అనే పేరు ఎలా వచ్చిందని అయితే తెలుసుకుందాం. బ్రిటిష్ పాలనలో WD ఆర్సలీ అనే బ్రిటిష్ అధికారి మదనపల్లె సబ్ కలెక్టర్గా నియమితులయ్యారు. ఆ అధికారి ఓ కొండపైకి విహారానికి వెళ్తుండేవారు. తర్వాత 1863 నుంచి 67 మధ్య కాలంలో కడప జిల్లా పాలనాధికారిగా ఆర్సలీ నియమితులయ్యారు. వెంటనే అంటే ఆ కొండపై 1863లో వేసవి విడిదిగా ఒక ఇంటిని నిర్మించాడు. ఆ రోజు నుంచి ఆ హిల్స్ని ఆర్సీ హిల్స్ అని పిలవడం స్టార్ట్ చేశారు. ఇక్కడ చలికాలంలో 3 డిగ్రీ సెల్సియస్ నుండి మండు వేసవిలో 32 డిగ్రీ సెల్సియస్ వరకు ఉష్ణోగ్రత ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో ఎత్తైన ప్రదేశాల్లో టాప్ 10లో ఇది కూడా మనకి ఒకటి. జనవరి 1కి అయితే ఎక్కువగా జనాలు అయితే వస్తారన్నమాట చూడటానికి. అంతేకాకుండా ఇక్కడ మనకి వర్షాకాలంలో చూడడానికి వ్యూ అయితే చాలా బాగుంటుంది. మేఘాల్లో కొండపైన వెళ్తున్నప్పుడు ఆ వ్యూ చూడడానికి ఆహ్లాదించడానికి చాలా బాగుంటుంది. అది వేరే లెవెల్ అన్నమాట చూడడానికి కూడా. సో మేము వెళ్ళినప్పుడు కూడా ఎక్కువ మేఘాలు ఉన్నాయి. చూడడానికి కూడా చాలా బాగుంది. ఆ వ్యూ అయితే చాలా బాగుంది. సో మీరే చూడండి. ఇక్కడికి మన తెలుగు రాష్ట్రాల నుంచినే కాకుండా తమిళనాడు, కర్ణాటక నుంచి ఎక్కువగా వస్తారు ఈ వ్యూని అయితే చూడడానికి. ఇక్కడ మనము మెయిన్గా చూడాల్సిన ప్లేసెస్ ఏంటంటే గవర్నర్ బంగ్లా, ఏనుగు మల్లమ్మ కొండ గుడి, మరియు ఒక చిన్న జూ పార్క్ ఉంటుంది. అలాగే ఫిష్ అక్వేరియం ఉంటుంది, ఒక మ్యూజియం ఉంటుంది, మరియు వ్యూ పాయింట్స్ ఎక్కువ ఉంటాయి చూడవచ్చు అక్కడ మనము. అంతేకాకుండా 162 సంవత్సరాల నుంచి ఉన్న ఒక నీలగిరి చెట్టు అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకు ఆర్సీ హిల్స్లో ఎక్కువ నీలగిరి చెట్లు అయితే కనిపిస్తాయి. ఇక మానస సరోవరం ఉంటుంది. సో దాని పక్కనే ఒక కోనేరు ఉంటుంది. అది కూడా మీరు ఒకసారి చూడొచ్చు. ఈ టర్న్ వచ్చేటప్పుడు గంగోత్రిని కవర్ చేసుకోండి. ఇక మీరు ఎవరైనా ఇక్కడ ఆర్సీ హిల్స్లో స్టే చేయాలనుకుంటే అంటే 1 డే కానీ 2 డేస్ కానీ వెళ్ళినప్పుడు ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళు ఇక్కడ హోటల్స్ని అయితే స్టే చేయొచ్చు. దాని కాస్ట్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చింటాను. సో దాని ద్వారా వెళ్ళి మీరు బుక్ అయితే చేసుకోవచ్చు. ఇక మీరు తినడానికి ఏమైనా కావాలంటే ఇక్కడైతే మీకు హోటల్స్ అయితే ఎక్కువ ఉంటాయి. అక్కడ కావాలంటే మీరు వెళ్ళి తినచ్చు. ఇక్కడ మీకు చిల్డ్రన్స్ ప్లే ఏరియా కూడా ఉంటుంది. పిల్లలు ఎవరిని వెళ్ళినప్పుడు అక్కడ చిల్డ్రన్ ప్లే ఏరియాలో ఆడుకోవచ్చు.
మనకి రాములు విగ్రహాలైతే గవర్నర్ బంగ్లా పక్కనైతే కనిపిస్తాయి. ఇప్పుడైతే మనము ఎండ్ వీక్ పాయింట్ పైకి వెళ్దాం. అంటే ఆర్చరీ హిల్స్ ఎండ్ పాయింట్ అనమాట ఇది. ఇది చూడడానికి చాలా బాగుంటుంది. కాకపోతే మేము వెళ్ళినప్పుడైతే మొత్తం మేఘాలతో కమ్మేసింది. సో కాబట్టి మీకు ఆ వ్యూ పాయింట్ అయితే ఒక ఫోటోలో అయితే చూపిస్తాను. ఈ వ్యూ మాత్రం చాలా బాగుంది గైస్ చూడడానికి. సో మీరు వెళ్ళినప్పుడు ఇలాంటి టైం పడినప్పుడు అంటే వర్షాకాలాలు ఉన్నప్పుడు అయితే వెళ్ళండి. చూడడానికి వ్యూ మాత్రం ఆ ఎక్స్పీరియన్స్ వేరే లెవెల్ అన్నమాట. ఇక్కడ పైకి వెళ్ళేటప్పుడు ఎవరైనా కానీ కొంచెం జాగ్రత్తగా అయితే వెళ్ళండి. స్లిప్ అవుతుంది. ఓకేనా గైస్, చూసుకొని వెళ్ళండి అనమాట. ఎవరైనా ఆస్ట్రేలియాస్కి వెళ్ళినప్పుడు మాత్రం ఈ పాయింట్ అయితే ఖచ్చితంగా మస్ట్ విజిట్ చేయండి. ఈ పాయింట్ మాత్రం ఎవరు మర్చిపోకండి. ఇక్కడికి వెళ్ళడం, ఈ వ్యూని చూడటం. మేఘాలు లేకుంటే ఇక్కడ చూస్తున్నారు కదా ఈ ఫోటోలో ఇలా ఉంటుందన్నమాట అవి మనం చూడటానికి. ఇక్కడ చూస్తున్నారు కదా మనకి ఈ పార్కు అంటే ఇదైతే మనకి గవర్నర్ బంగ్లా వెనక సైడ్ అయితే ఉంటుందన్నమాట. సో ఎవరైనా వెళ్ళినప్పుడు ఇది కూడా అయితే ఒకసారి కవర్ చేసుకోండి. సో మ్యాక్సిమం మీరు కవర్ చేసుకోవడానికి ఇక్కడ తిన్నా ఇక్కడ చూడండి అక్కడక్కడ హోటల్స్ కనిపిస్తుంటాయి. ఇక్కడ మీకు ఏమైనా హెల్ప్ కావాలంటే ఇక్కడ చూడండి హాలిడే హోమ్స్ ఆర్సిలీ హిల్స్ వాళ్ళది ఇక్కడ చూడండి కనిపిస్తుంది మీకు. ఇక్కడ మీకు బుక్ చేసుకోవచ్చు. ఏసీ రూమ్స్ కానీ అవైలబుల్ ఉన్నాయంట. సో ఓకే గైస్, ఇక్కడ వెళ్ళినప్పుడు ఒక పెళ్ళి అయితే కనిపించింది చాలా ముద్దగా, అందుకే వీడియో తీశాను. మీకు అక్కడక్కడ కొన్ని గుడులు అయితే కనిపిస్తాయి కానీ సో అక్కడ మ్యాక్సిమం ఎవరు వెళ్ళరు. మేము అక్కడ చూసిన గుడి అయితే మొత్తం చెట్లు అయితే కమ్మేసింది అనమాట. మొత్తం అది జనవరి 1కి మాత్రమే క్లీన్ చేస్తారు. ఇక మిగిలిన తర్వాత ఎవరు వెళ్ళరు. ఇక్కడ అక్కడక్కడ బోర్డు ఇక్కడ చూడండి. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి ఇక్కడ చూడండి కనిపిస్తుంది అడ్వెంచర్స్ జోన్ అని. మేము అక్కడికైతే వెళ్దాం అనుకున్నాం. కాకపోతే ఒక్కరికైతే 300 రూపీస్ అనమాట. సో ఇంకెందుకు ఊరికే డబ్బులు వేస్ట్ అనేసి మేమైతే వచ్చేస్తాము. ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు గైస్. మీకు అక్కడక్కడ షాపులు కనిపిస్తాయి. అక్కడ ఏమైనా మీ స్నాక్స్ కావాలంటే తీసుకోవచ్చు. సో అక్కడ మీకు చూడొచ్చు ఇక్కడ టాయిలెట్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. ఇంకా ఇక్కడ ఈ ఆర్సీఎల్స్ మనకి ఇండియన్ పోస్ట్ వారి పోస్ట్ ఆఫీస్ అయితే ఇక్కడ పోస్ట్ బాక్స్ కూడా చూస్తున్నారు మీరు. సో ఇవన్నీ మేము కవర్ చేసుకున్నాక జూ పార్క్ అయితే వెళ్దామని వెళ్ళాము. ఇక్కడ మీ స్టార్టింగ్లో అయితే ఎంట్రీ ఫీజు అయితే అంటే టికెట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది 10 రూపీస్ అనమాట ఒకరికి. సో మేము వెళ్ళినప్పుడైతే ఏం అడగలేదు, మేము వెళ్ళిపోయాము. మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు అడుగుతారేమో అనుకున్నాము, మమ్మల్ని అయితే ఎవరు అడగలేదన్నమాట.
ఇక్కడ చూస్తున్నారు బోర్డు అయితే వేస్తున్నారు 162 సంవత్సరాల నీలగిరి చెట్టు అని. ఇక్కడ చూద్దాం మనం ఇది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే గైస్ 162 సంవత్సరాలకి ముందు నుంచి ఉందన్నమాట ఈ నీలగిరి చెట్టు. చూసారు కదా ఎంత హైట్లో ఉందో. ఈ చెట్టు అయితే మనకి 1869 నుంచి అయితే ఉందన్నమాట. సో ఇక్కడ చూసిన బోర్డు అయితే కనిపిస్తుంది. మహావృక్ష పురస్కారాన్ని కూడా వచ్చింది అవార్డు దీనికి. ఇక్కడ చూడండి గిర్తి 4.7 మీటర్స్ ఉందంట. సో అలాగే హైట్ వచ్చేసి 40 మీటర్స్ ఉందండి గాయస్. చూసారు కదా, ఇది మాత్రం మస్ట్ విజిట్ చేయండి. సో ఇది చిల్డ్రన్స్ ప్లే ఏరియా అనమాట. ఎవరైనా చిన్నపిల్లలతో వచ్చినప్పుడు ఫ్యామిలీతో ఇక్కడైతే ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలతో అయితే చాలా బాగా ఉంటుంది ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి. సో ఇక్కడ మేము ఫిష్ ఎక్వేరియం అయితే కవర్ చేద్దాము అనుకున్నాం, కానీ అదైతే క్లోజ్ ఉంది మాకు. సో ఇక్కడ చూస్తున్నారు క్లోజ్ ఉంది. ఇదే అన్నమాట కోనేరు నేను చెప్పింది స్టార్టింగ్లో. సో ఇక్కడైతే వాటర్ ఏమో బాగాలేదు చూడడానికి. నెక్స్ట్ ఇదైతే ముసలు అనమాట. అక్కడ చూస్తున్నా కనిపిస్తుంది 2 ముసలు అయితే కనిపించాయి. ఇదే మానస సరోవరం అన్నమాట. మనకి ఇది జూ పార్క్కి ఎంట్రీ టికెట్ తీసుకున్న తర్వాత జూ పార్క్ కంప్లీట్ అయిన తర్వాత జూ పార్క్ నుంచి మనమైతే ఇక్కడికైతే రావాల్సి ఉంటుంది మానస సరోవరం దగ్గరికి. ఇక్కడ పైన కూడా మంచి వ్యూ పాయింట్ ఉంటుంది. సో అప్పటికే మాకు టైం అయిందని కవర్ చేయలేదు. సో ఇదే అన్నమాట శ్రీ ఏనుగు మల్లమ్మ దేవస్థానం అని. మీకైతే హిస్టరీ చెప్పాను కదా ఏనుగు మల్లమ్మ గురించి. సో ఇదే అన్నమాట ఆవిడ గుడి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ స్టార్టింగ్లో మనకి ఏనుగులు అయితే ఉన్నాయి 2 సైడ్లు. సో ముందు కూడా ఉంటాయి. సో అయితే మనకి క్లోజ్ ఉంది, అందుకని మేము లోన్కి అయితే వెళ్ళలేదన్నమాట. సో బయట నుంచి చూపిస్తున్నాను. సో చూసుకోండి గైస్. ఇదేనన్నమాట గంగోత్రి. అంటే మనకి సెంటర్లో అయితే అవైలబుల్ ఉంటుంది వెళ్ళేటప్పుడు. సో మీరు రిటర్న్ వచ్చేటప్పుడు అయితే కవర్ చేసుకోండి. వెళ్ళేటప్పుడు అయితే ఏమి ఇక్కడ వెయిట్ చేయకండి. సో చూడండి ఇదేనమాట గంగోత్రి. ఇక్కడ మనకి ఎక్కువ జింకలు, అడపందులు, మనకి అప్పుడప్పుడు ఇక్కడ చిరుతలు కూడా వస్తుంటాయి అన్నమాట వాటర్ తాగడానికి. సో మనం గమనిస్తే ఏవో ఒకటి వస్తూ ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు మనము వచ్చినప్పుడు. సో మేము వెళ్ళినప్పుడైతే ఏం లేవన్నమాట. సో గైస్ చూసారు కదా వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టి కామెంట్ చేయండి. కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గైస్. థ్యాంక్ యూ.